అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఏఓపిఎండి హెడ్ ఆఫీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ మన ఎండి గారికి థ్యాంక్స్ చెప్పాలి. చప్పట్లతోని అందరూ చప్పట్లతో మన ఎండి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఈ ఆర్గనైజ్ చేయడం అనేది ఆయన దృష్టికి రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సూపర్వైజర్గా పెట్టడం మనము మన అదృష్టంగా భావించాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మనము అక్కడ వచ్చిన ఎంత టెన్షన్తో వచ్చినామో అక్కడ నుంచి మనకు ఏ ట్రైనింగ్ అయినా కానీ మనము ఒక ట్రైనింగ్ పోవాలంటే మనకి డ్యూటీలు అంతా పెండింగ్ పడతాయి. డ్యూటీ మీదనే మనకి ఎప్పుడు ధ్యాస ఎక్కువ. ఎందుకంటే మనం పోయినాక మన వరకు మనమే చేసుకోవాలి కాబట్టి. సో ఇలాంటి ట్రైనింగ్లకు మనం పోవడానికి విల్లింగ్ ఉండం. కానీ ఈ ప్రోగ్రాం మాత్రం ఇంతకుముందు వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు చాలా మంచిగా ఉంది. ఎందుకు అనంటే యూస్ఫుల్ ఫర్ లైఫ్ లీడింగ్లో మనకు చాలా యూస్ఫుల్. ప్లస్ మన ఈ డ్యూటీలో కూడా మనకు టెన్షన్ ఫ్రీ. దానికి మనకు ఈ యొక్క ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో మనము ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్పాలంటే మన సిస్టర్స్. సో మేడం అనొద్దన్నారు ఎవరు సిస్టర్స్ వాళ్ళ ఓపిక వాళ్ళు చూడండి. మనకు టిఫిన్ల కూడా వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. మనం నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పింది అదే. మనము ప్రాక్టికల్గా చేస్తే కానీ మన పిల్లలు మన ప్రాక్టికల్ మనం చూసి చేయరు. అలాంటివి మనకు స్టార్టింగ్లోనే మనకు టిఫిన్లు పెట్టడం. మనం అనుకున్నాం మేడం ట్రైనింగ్ చెప్పేవాళ్ళు వేరే ఉంటారు, క్లాసులు మనకు స్టడీ చెప్పేవాళ్ళు వేరే ఉంటారు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు వేరే ఉంటారు అని మనం మామూలుగా అనుకుంటాం. సో అక్కడ సర్వైవ్ చేస్తున్నారు. మనకి వాళ్ళ అలాంటి ఫీలింగ్ లేకుండా స్వచ్ఛందంగా అలాంటి వర్క్ చేసి ఇక్కడ మనకు ట్రైనింగ్ వాళ్ళ టాలెంట్ చూడండి. వాళ్ళు ఎంత హయ్యర్ ఆఫీషియల్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారంటే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు చాలా చాలా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సభాముఖంగా ఒక్కొక్కరికి పేరున మన మేడం గారు పేరు మాకు తెలియదు. పుణ్యవతి మేడం గారు. మీ మేడం అక్క పేరు తెలియదు. సిస్టర్ గీతాంజలి అక్క, పుణ్యవతి అక్క మనకు. ప్లస్ ఇంకొకైనా మన రెడ్డి. సో వాళ్ళ పేర్లు తెలియకున్న వాళ్ళు మనకు టీచింగ్ చెప్పిన విధానం అయితే ప్రతిదీ మన మైండ్లో చుచ్చుకుపోయే విధంగా మనము ఎప్పుడైనా కానీ మనం క్లాసులో ఒక కాలేజ్ వరకు మనం క్లాసులు చూసినాం. కానీ అప్పుడు కూడా మనం ఇంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటాం. ఎందుకనంటే అప్పుడు మన యంగు ఆ లైఫ్లో వినేవాళ్ళం సక్క వింటే ఇంకా లైఫ్ మనకు ఇంకా బాగుండేది. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిన ట్రైనింగ్ మాత్రం మనకు మైండ్లో తెచ్చుకోపోయింది. సో మీరు చెప్పిన ఏ పాయింట్లు ఉన్నాయో మా యొక్క లైఫ్లో ప్రతిదీ మాకు ఉపయోగపడుతుంది. మీరు చెప్పింది వృధా కాకుండా మేమందరం దాన్ని రెగ్యులర్గా పాటిస్తామని నా ఒపీనియన్గా నేనైతే రెగ్యులర్గా మీరు చెప్పిన దాంట్లో కనీసం ఒక 2% అన్న మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మా లైఫ్లో మాకు చాలా ఈ ఫిజికల్గా కావచ్చు, లేదు మన హెల్త్ పరంగా కావచ్చు, చాలా మనం బెనిఫిట్ పొందుతామని ఆశిస్తున్నాం. సో మీరు చెప్పిన ప్రతి పాయింట్లు మీకు వృధా కావు మేడం. మాకు చెప్పారు కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ యొక్క చెప్పిన విధానాన్ని మేము పాటిస్తూ మీకు వృధా కాకుండా మేము ముందుకు తీసుకుపోతాను తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.